విద్య అంటే ఏమిటో తెలియని వ్యవస్థ నిర్మాణం చేశాం. ఉదాహరణకి మా రోజుల్లో ఎందుకైనా విద్య బాగా అబ్బేది? 2 మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, అధ్యాపకుడు స్థానిక ప్రభుత్వానికి జవాబుదారీ. కాబట్టి సమాజం మొత్తం మా పిల్లల చదువు కోసం మంచి టీచర్ కావాలి, మంచి టీచర్ గారిని కాపాడుకోవాలి. అక్కడ ఆ రోజుల్లో రాజకీయ ఒత్తిడి ఎట్లా ఉండేది? మా ఊళ్ళో లెక్కల మాస్టర్ బాగా కావాలండి, ఫలానా మా వెంకటేశ్వర లెక్కల మాస్టర్ మంచిగా అంటున్నారు, మా ఊరికి కావాలంటే ఇంకో లేదని మా ఊరికి కావాలనేవాడు. పోటీ అట్లా ఉండేది. ఇప్పుడు అసలు పోటీ అట్లా ఉండేది. పోటీ పడి తెచ్చుకునేవాళ్ళు, ఉన్నవాళ్ళని కాపాడుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. రెండోది, ఆ రోజుల్లో నేను చెప్పేది 1969లో నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను 13 ఏళ్ల వయసులో. 1960ల దశకంలో ఏడాదికి హై స్కూల్ అంటే 6 నుంచి 10 దాకా. అప్పుడు ఆ రోజుల్లో ప్రైమరీ స్కూల్లో నాకు పరీక్షలు గుర్తులేవు సరిగ్గా. హై స్కూల్ 6 నుంచి 10 దాకా 6 పరీక్షలు ఉండేవి సంవత్సరానికి. 6 పరీక్షలకి పేపర్లు, ప్రింటెడ్ పేపర్లు జిల్లా నుంచి వచ్చాయి. ముందు ఫస్ట్ స్లిప్ టెస్ట్ అనేవాళ్ళు, క్లాస్ టెస్ట్ అనేవాళ్ళు, తర్వాత క్వార్టర్లీ, సెకండ్ క్లాస్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ క్లాస్ టెస్ట్, యాన్యువల్, ప్రింటెడ్. దానిలో రకరకాల క్వశ్చన్స్ ఉండేవి, షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, రకరకాలు ఉండే, కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ అవన్నీ కూడా నిజంగా అర్థవంతంగా ఉండేవి. ఆ పరీక్షల్లో మంచి నైపుణ్యం సాధించడం గొప్పగా ఉండేది. డిటెన్షన్ ఉండేది, చాలా అరుదుగానే డిటైన్ చేసేవాళ్ళు. మీకు 40 మంది పిల్లలు, 45 మంది పిల్లలు ఉంటే 3 డిటైన్ అయ్యేవారు. వాళ్ళకు కూడా ప్రయత్నం చేసేవాళ్ళు స్పెషల్ క్లాస్లో పెట్టి. ఇక మరీ స్టాండర్డ్ తగ్గకపోయినట్టయితే వాళ్ళకి డిటైన్ అయ్యేవాళ్ళు. కాబట్టి నేర్చుకోవాలని తపన ఉండేది, ఒక బెంచ్ మార్క్ ఉండేది. మనం ఏం చేసాం? 2 తప్పులు చేసాం. మొట్టమొదటిది, ఒక ప్రభుత్వం ఏ కారణమన్నా కానివ్వండి ప్రొవిన్షియలైజ్ చేశారంటే టీచర్లు స్థానిక ప్రభుత్వానికి జవాబుదారీగా ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా రాష్ట్రం నుంచి జీతాలు ఇవ్వడం మొదలెట్టారు. అప్పటిదాకా స్థానిక ప్రభుత్వాల చేతుల్లో ఉన్నటువంటి అధ్యాపకులు నియామకాలు వాళ్ళ చేతుల్లో ఉండేవి. వాళ్ళు ఆలన పనుల పట్టించుకునేవాళ్ళు, జవాబుదారితనం ఉండేది. ప్రతి సంవత్సరం విధిగా ఇన్స్పెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం నాకు ఎప్పటికీ గుర్తు. ఇన్స్పెక్షన్ కోసం డిఓ ఆఫీస్ నుంచి టీం వచ్చేది. ఆ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మొత్తం స్కూల్ అంతా అందంగా ఆ రోజు కాగితం పూలతో అలంకరించేవాళ్ళు. ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉండేది. మంచి టీచర్ బాగా ఉంటే ఆయన అభినందించేవారు, ఎక్కడన్నా కొరతలు ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక మానిటరింగ్ ఉండేది, సమాజం పట్టించుకునేది. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జీతాలు ఇవ్వటం మొదలెట్టి ఆ టీచర్ల నియంత్రణ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈవేళ మీకు తెలుసో లేదో, ఈ మండలంలో ఒక టీచర్ ఉంటే, లేకపోతే ఈ మండలంలో ఒక స్కూల్లో ఒక టీచరు ఎక్సెస్ ఉన్నారు, పక్క స్కూల్లో తక్కువ ఉన్నారు, ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి ఈ టీచర్ని పంపించాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. అది రాదు, వెయిట్ చేయాలి. అది అసలు బుద్ధి ఉందా? సిగ్గున్న ఏ ప్రభుత్వం అట్లా చేస్తుందా? సిగ్గున్న సమాజం అట్లా చేస్తుందా? ఈ ఊళ్ళో స్కూల్లో అదనంగా ఉంటే టీచర్, ఆ ఊళ్ళో స్కూల్లో టీచర్ అవసరమైతే ఈ టీచర్ ఇక్కడ పోవడానికి ఇది ఇక్కడ ముఖ్యమంత్రి దాకా పోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం దాకా పోవాలన్నా? ఇది పరిపాలన డ్రామా. ఇది ఎమ్మెల్యే గారు దాన్ని పట్టుకుని పైరువి చేయాలి, ఎమ్మెల్యే గారికి ఫేవర్గా ట్రాన్స్ఫర్ ఒప్పుకోవాలి. అంటే ఇంత కేంద్రీకరించాం, దాంతో జవాబుదారితనం పోయింది, కాంప్లికేటెడ్ సిస్టమ్ అయిపోయింది. రెండోది ఏం చేశారు? ఎవరో పిల్లలకి మెప్పు పొందాలని చెప్పి ఉద్దేశంతో డిటెన్షన్ లేవు, అందరూ పాస్ అయినట్టు దక్క, నేను తెలిసిన తెలియపోయినా పర్లేదు. అందుకే చాలామంది మీరు అడిగితే ఏం చదివా 10th దాకా చదివాను సార్ అంటాడు. ఏం వచ్చు అంటే 3వ తరగతి లెవెల్లో కూడా రాదు. వాళ్ళు తప్పు కాదు అది. మీకు విద్య నుంచి ఏం నేర్చుకోవాలి అన్నది మీరు ఒక స్టాండర్డ్ చూసి ఆ నేర్చుకున్నట్టుగా పిల్లల్ని తయారు చేయకపోతే క్లాసులు మారుతూ ఉంటాయి, బుద్ధి వికసించదు. సో ఫారిన్ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపారిజన్? పిల్లల ప్రతిభని వికసించడం కోసం సర్వశక్తులు కోరుతాను. అమెరికాని తీసుకోండి, స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు అంటారు అక్కడ. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డుని అక్కడ సమాజం ఎన్నుకుంటుంది. మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతుల్లో. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, స్కూల్ యాజమాన్యం నా చేతుల్లో ఉన్నప్పుడు, స్కూలు మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, స్కూల్లో అధ్యాపకుల నియామకం కావచ్చు, స్కూల్లో పిల్లల ప్రమాణాలు పెరుగుతుందని చెప్పిన ఆసక్తి కావచ్చు, మాకు కావాల్సిన మార్పులు తీసుకురావడం కావచ్చు, ఇతరులు బాగా చేస్తే చూసి నేర్చుకోవడం కావచ్చు, నా పిల్లల కోసం నేను ఏదైనా చేస్తాను కదా. అలా కాకుండా మీరు దాన్ని వాషింగ్టన్ డీసీలో పెట్టేసి ఎవడో అధికారి చేతుల్లో పెడితే వాడికి ఏముంది, వాడికి ఏం పట్టింది? ఆ ఫైల్ వస్తే చూస్తాను, ఇష్టమైతే చూస్తాను, లేకపోతే లేదు, నాకేం కావాలా? తనది కాకపోతే కాశీ దాకా దిగుతానని సామెత ఉంది కదా మనకి. మరి అటువంటి సిస్టమ్ మనకు రావాలంటే ఎవరు పోరాడాలి సార్? మనమేనా? పోరాటం మనం చేయాలి. కానీ మన దేశంలో ఏమైందంటే ఉన్న కొద్దికి కేంద్రీకరణ జరిగింది. వికేంద్రీకరించాలి. రెండోది, పరీక్షలు ప్రతి స్థాయిలో పెట్టాలి. పరీక్షలు అర్థవంతమైన పరీక్షలు. ఇప్పుడు మన పరీక్షలు ఉన్న చోట కూడా ఏమిటి పరీక్షలు? నేను ఫ్రాంక్గా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మ్యాథ్స్ కాపీయింగ్, బట్టి పట్టడం, కాలేజీలతో సహా 100కి 90 సందర్భాల్లో మీరు కనుక బట్టి పడితే 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. మీకు ఏం తెలియక్కర్లా, పొట్టకొస్తే అక్షమకు రావక్కర్లా. అది కూడా ఓపిక లేకపోతే మ్యాథ్స్ కాపీయింగ్ చేస్తే బ్రహ్మాండం. కాపీయింగ్ యథేచ్ఛగా ఒక ఉద్యమంలాగా జరుగుతుంది దేశంలో. ఇంకా విద్య రాణిస్తుంది. విద్య ఎప్పుడు రాణిస్తుంది? ఈ విద్య నుంచి
తల్లిదండ్రులు ఏం చూసుకుంటారు? మా పిల్లలు పరీక్షల్లో పాస్ అవుతున్నారా, ఫస్ట్ క్లాస్ వస్తుందా, ర్యాంకులు వస్తున్నాయా, పాప అంతకంటే తల్లిదండ్రులు ఏం పట్టించుకుంటారు? అంతే. కానీ ఆ ఫస్ట్ క్లాసు ర్యాంకు బట్టి పట్టడం వల్ల, కాపీ కొట్టడం వల్ల వస్తే అది విద్య ఎట్లా అవుతుంది? ఈ పరీక్షల పద్ధతిని మార్చండి మీరు. ఇప్పుడు PISA టెస్ట్ అని ఒకటి ఉంది, అంతర్జాతీయంగా చాలా దేశాల మధ్య OECD వాళ్ళు పెడతారు. ఆ PISA టెస్ట్లో 3 విషయాలు చూస్తారు. ఒకటి కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్. ఒక విషయం తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏ భాషన కావచ్చు, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుందా, నేను చదివింది నాకు అర్థమవుతుందా, నా భావాలను నేను స్పష్టంగా ప్రకటిస్తున్నానా, ఇది కదా విద్యలో మొట్టమొదటి. మీరు ఇతరులు చెప్పేది మీకు అర్థం కాకపోతే, మీ మనసులో ఉంది ప్రకటించలేకపోతే విద్య ఉంది తగలట్టడం. 2, మ్యాథమెటిక్స్ అంటే ఏమిటి? ఫార్ములాలు కాదు, లెక్కలు బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్స్ అర్థం కావాలి, కాన్సెప్ట్స్ని ఉపయోగించగలగాలి ప్రాబ్లమ్ సాల్వింగ్కి. 3, సైన్స్ అంటే S=UT+12AT² కాదు. సైన్స్ అంటే లాజిక్. గివెన్ ఫ్యాక్ట్స్ నుంచి కంక్లూజన్స్ డిరైవ్ చేస్తున్నామా లాజిక్తో, మేథస్ ఉపయోగిస్తున్నామా, ఈ 3 టెస్ట్ చేస్తారు అక్కడ. ఆ టెస్టులో భారతదేశం కూడా పాల్గొన్నది. 74 దేశాలు పాల్గొన్నాయి కొన్నేళ్ల క్రితం. 15 ఏళ్ల వయసులో చేస్తారు. ఇది యూనివర్సల్ టెస్ట్. ఇది మీ భాషను బట్టి, మీ కల్చర్ని బట్టి వాళ్ళు షేక్స్పియర్ ఎక్కడ వాడని అడగడం, లేకపోతే వేదాలు ఏమిటని అడగరు. ఈ 3 యూనివర్సల్: కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. 74 దేశాలు. మన ర్యాంక్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? భారతదేశం ర్యాంకు చాలా ఎక్కడో. అంటే నేను చాలా బిల్డప్ ఇచ్చాను మీకు. అసలు మామూలుగా మనం అనుకుంటాం, మనం అనుకుంటాం మనం టాప్లో ఉంటాము, మన సత్యానాథల్లో మనవాడు, గూగుల్ మనం లేకపోతే గూగుల్ నడవదు, మన లేకపోతే ప్రపంచం మునిగిపోతే, అలాంటి ఆలోచనలో మనం ఉన్నాం. అంత భారతీయులే ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా మనం అనుకుంటున్నది. అవును. 73వ ర్యాంక్ మంది 74 దేశాల్లో. కిర్గిజిస్తాన్ అని చెప్పి ఒక దేశం మన అదృష్టం కొద్దీ ఆ లిస్టులో ఉంది. వాడు ఉండబట్టి 74వ ప్లేస్ అడిగెళ్ళింది, లేకపోతే లాస్ట్ ప్లేస్ మనకు అయ్యేది. దానికి మన బడుద్దాలు ఏం చేశారు తెలుసా? దానికి పర్యవసానం నేను ఇది బాగా చెప్పడం మొదలెట్టాను దేశంలో. కనీసం ఇప్పటికైనా మేలుకొని ఎందుకు ఇలా జరుగుతుంది, మన పిల్లలు తెలివితేటలు ఉన్నాయి, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు, బోళ్ళు మంది టీచర్లు పెడుతున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు 12,200 మంది టీచర్లు పెట్టాను. ఫుల్ పేజ్ యాడ్ చూసారా మీరు? ఫుల్ పేజ్ యాడ్. టీచర్లు పెడుతున్నాం, బ్రహ్మాండంగా జీతాలు ఇస్తున్నాం. మార్కెట్ 20,000 ఇస్తే టీచర్లు 70,000 80,000 ఇస్తున్నాం. పిల్లలు రాత్రి బోర్డులో చావగొడుతున్నాం, బండెడు పుస్తకాలు పెట్టి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం. అయినా కూడా ఎందుకు పిల్లలకు విద్య అవ్వట్లేదని చెప్పి ఆలోచిస్తారని చెప్పి నేను గట్టిగా మాట్లాడితే, ప్రభుత్వం అయినా నేను చేసింది తెలుసా? వాళ్ళు కొంచెం ఆలోచన మాట్లాడతారనుకుంటే, ఇక్కడి నుంచి భారతదేశం PISA సర్వేలో పాలు పంచుకోదు. అసలు సర్వేలో మనం ఉండకపోతే మరి ర్యాంక్ ఎంత ప్రపంచంలో మనం ఏంటి తెలియదు కదా. నల్లంటి మాట్లాడడానికి అవకాశం, బ్రహ్మాండంగా ఉన్నావు అని చెప్తారు, అంతే అయిపోయింది. లేదయ్యా వాడితో పోల్చు, నువ్వు ఎంత అధ్వానంగా ఉన్నావు, మన పిల్లలు ఎందుకు నష్టపోవాలని చెప్పి అంటే అవకాశం కూడా లేకుండా చేశారు. 2009లో నేను చెప్పిన సర్వే జరిగింది. 15 ఏళ్ళు అయింది ఇంతవరకు మళ్ళీ ఆ సర్వేలో పాలు పంచుకోవాలి భారతదేశం. ఆ సర్వేలో మనం రోజు చైనా గురించి మాట్లాడతాం. షాంఘై చైనా నెంబర్ 1 ఆ రోజు, అంటే షాంఘై నగరాన్ని తీసుకున్నారు. హాంకాంగ్ చైనా నెంబర్ 2, సింగపూర్ నెంబర్ 3. దీనికి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. విద్య అబ్బాలన్న తపన సమాజానికి ఉండాలి, విద్యని సరిగ్గా కొలవగలగాలి, కొలమానం ఉండాలి. అది ఉంటే మన సమాజం వాళ్ళు తంటాలు పడతారు ఏదో రకంగా. కానీ ఆ మార్చే ప్రయత్నం చేయట్లేదు. ఇంకా పెద్ద స్కూల్ బిల్డింగ్లు కడతాం, ఇంకా అందమైన స్కూల్ బిల్డింగ్లు కడతాం, ఇంకా మోడల్ స్కూల్స్ కడతాం. నువ్వు మోడల్ స్కూల్ కట్టావు, అక్కడ బాగా చేస్తాం అనుకుందాం. మిగతా పిల్లల సంగతి ఏంటి? ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఎదిగే అవకాశం కావాలి. అది ప్రజాస్వామ్యం, అది సామ్యవాదం. అది లేకపోతే నాగరిక పాలన కాదు. ఇది ఈ రాజ్యాంగం అంతా ఊరికే కాగితం మీద మాట్లాడుకుంటున్నాం అంతే. ఈ రాజకీయం అంతా ఊరికే చెత్త. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఒక్క పేరు, ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళు మిగతా వాళ్ళు ఒక్క పేరు కావాలి సార్. కానీ నేను ఒక మాట చెప్పాను, ఇప్పటికి కూడా ఉన్నారు. నేను చెప్పగలిగింది అంటే అన్ని పార్టీల్లో, దరిద్ర పార్టీల్లో కూడా, అవినీతిమయమైన పార్టీల్లో కూడా అద్భుతమైన నాయకులు ఉన్నారు. ఉదాహరణకి గతించిన వాళ్ళ పేరు చెప్తాను నేను. ఈ మధ్యకాలంలోనే గౌతమ్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేశారు, నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే అయినారు. అద్భుతంగా ఎలాంటి లక్షణాలు మనం కోరుకుంటున్నామో రాజకీయంలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే గౌతమ్ పోతే నాకు చాలా బాధ కలిగింది. ఉన్న కొద్ది మంది మంచి వాళ్ళని కోల్పోతున్నాం ఎట్లా అని చెప్పని. ఆయన పేరు ఎందుకు చెప్పానంటే, ఆయన మన నుంచి విడిపోయాడు కాబట్టి జలసీలు ఉండవు. ఇంకో పేరు చెప్తే మరి నా పేరు ఏంటన్నట్టు. అందుకని చెప్పి నేను ధర్మం కాదని అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను గ్యారంటీగా ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో. కాబట్టి వ్యవస్థ వాళ్ళని ఉపయోగించుకోవడం చేత కావాలి. వాళ్ళ మీద భయంకర భారం పెట్టి 30-40 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేకుండా వాళ్ళకు కూడా చేసి, అది వ్యవస్థ అలా చేసింది, రాజకీయ నాయకత్వం అట్లా తయారు చేసింది. వాళ్ళని ఉపయోగించుకోకుండా అధికారం అంతా కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఈ దేశంలో మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరారు వాళ్ళ చేతుల్లో పెట్టేసి, స్థానిక ప్రభుత్వాలను నాశనం చేసి, విధానాలని మూర్ఖ విధానాలు చేపట్టి, డబ్బంతా కూడా తాత్కాలికమైన తాయిలాలకు, అవినీతికో మాత్రం వెళ్ళిపోయి, ఇలాంటి వ్యవస్థ నిర్మాణం చేసిన తర్వాత మంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కాబట్టి కొన్ని రంగాల్లో మనం కొన్ని విజయాలు సాధిస్తున్నాం.
ఇప్పుడు కూడా జాతీయ రహదారులు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఈ దేశంలో. ఎందుకు వస్తున్నాయి? ఊరికే వస్తున్నాయా? ఏదైనా మంత్రంతో వస్తున్నాయా? రోజుకి 20-30 కిలోమీటర్లు నిర్మాణం చేస్తున్నాం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్. ఎట్లా వస్తున్నాయి? కొన్ని రంగాల్లో ప్రపంచ ప్రమాణాలు విజయాలు సాధిస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? కొంతమంది కష్టపడకపోతే రాత్రింబోళ్ళు తపనగా పెట్టుకోకపోతే ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? కాబట్టి ఉన్నారు, అధికార యంత్రాంగంలో ఉన్నారు, నాయకుల్లో ఉన్నారు, న్యాయమూర్తుల్లో ఉన్నారు. కానీ ఎక్కువ మంది లేదు. ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం లేదు, వాళ్ళని పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు. మనుషులు లేకపోవడం సమస్య కాదు, విలువలు లేకపోవడం సమస్య కాదు, సామర్థ్యం లేకపోవడం సమస్య కాదు. సామర్థ్యాన్ని పెంచే ఉపయోగించే వ్యవస్థ కావాలి. సార్ 2024 ఎలక్షన్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్? అసలు ఎలా జరిగింది ఆంధ్రాలో అయినా సరే, దేశ లెవెల్లో అయినా సరే? ఇప్పుడు పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టేస్తే ఈ దేశంలో ఒక మౌలికమైన రాజకీయ పోరాటం ఏమిటి అంటే అభివృద్ధికి ప్రజల మద్దతు పొందడం. ఎట్లా అభివృద్ధి లేకపోతే, ఎకనామిక్ గ్రోత్ లేకపోతే మన ఎల్లకాలం పేద దేశంగా, భారతదేశం నిరుపేద దేశం, భారతదేశంలో ఆకలి, ఇంకా మ్యాల్న్యూట్రిషన్ వగైరా ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు చెప్తుంటాం మనం. ప్రజలకి సంక్షేమ పథకాల మీద ఉన్న ఆశ, అందుకనే దీని నుంచి బయటపడాలంటే ఆర్థిక అభివృద్ధి కావాలి. ఆర్థిక అభివృద్ధి కావాలంటే దీర్ఘకాలం సమాజానికి పనికొచ్చే పనుల మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం, మరి ఒక రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన, దాన్ని సమానంగా చూసే ఏర్పాటు, నిజమైన పోటీకి సరైనటువంటి ఏర్పాట్లు, ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన ఓతాన్ని ఇవ్వటం. రెండో పక్కన ఒక పేద దేశంలో తాత్కాలికంగా ప్రజలను తృప్తిపరచాలి. పేదరికంలో ఉన్నప్పుడు, పేదరికం కష్టం ఉన్నప్పుడు ఎంతో కొంత కష్టాన్ని తీర్చి ఆ కన్నులు తొడవాలి. ఈ రెంటిని సమన్వయం చేయాలి. అప్పుడు ఏమైందంటే ఉన్న కొద్దికి కొన్ని పార్టీలు నాకు అభివృద్ధి అక్కర్లేదు అంటే ప్రభుత్వం ఏ పని చేయాలో ఆ పని అక్కర్లేదు. ప్రభుత్వాన్ని మానవ సమాజం పెట్టుకున్నది మనం సొంతంగా చేసుకోలేని ఉమ్మడి పనుల కోసం. మన జీవితంలో ఇందాక అనుకున్న వేరే సందర్భంలో 185 పనులు సొంతంగా చేసుకుంటాం, కానీ 115-20 పనులు సొంతంగా చేసుకోలేం. కానీ మనకు అవసరం. మీరు ట్రాఫిక్లో పెడుతుంటే ట్రాఫిక్ మెయింటెనెన్స్, ఆ ట్రాఫిక్ అధ్వానంగా ఉంటే మీ బతుకు నరకంగా ఉంటుంది. మీరు సొంతంగా చేసుకోలేరు. కరెక్ట్. మీ రోడ్డు చండాలంగా ఉంటే అన్ని మ్యాన్ హోల్స్ ఉన్నట్టయితే, లేకపోతే వర్షం వస్తే వరదలు వస్తుంటే, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతుంటే ఇవన్నీ సొంతంగా చేసుకోవాలి. కానీ ఇవి సరిగ్గా జరగకపోతే మీ బతుకు నరకం. నాకు ఈ నెల క్రితం నాకు చికున్ గున్యా వచ్చింది. నాకు మా శ్రీమతికి ఇద్దరికి వచ్చింది. మా శ్రీమతి ఇంకా కోలుకోలేదు, నేను ఇప్పుడే కోలుకుంటున్నాను. ఇందువల్ల దోమల వల్ల. దోమల నివారణ సొంతంగా చేసుకోలేను. మన ఇంట్లో ఆల్అవుట్లు పెడతాము, గుడ్ నైట్లు పెడతాము, మరొకటి పెడతాము, స్ప్రేలు పెడతాము, విషయం తీసుకుంటాము. కానీ పూర్తిగా దోమల కంట్రోల్ ఒక దోమ వస్తే చాలు. దోమల నియంత్రణ సమాజం మొత్తం చేయాలి. ఇందుకోసం ప్రభుత్వాన్ని పెట్టాం మనం, సొంతంగా చేసుకునే పనుల కోసం. ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టామో, ప్రభుత్వం కర్తవ్యం ఏమంటే విస్మరించి ప్రజలను ఆకట్టుకోవడం కోసం, మచ్చిక చేసుకోవడం కోసం పన్ను డబ్బులంతా కూడా, లేకపోతే అప్పు చేసిన డబ్బులంతా కూడా వాళ్ళకి తలా కాస్త పంపిణీ చేయటము, ఎలక్షన్లో గెలవడం కోసం చేయని ఓట్ల కొనుగోలుతో డబ్బులు ఖర్చు పెట్టడము, ఖర్చు పెట్టాం కాబట్టి యథేచ్ఛగా దోచుకోవటము, ఇదే పరిపాలనగా మారిపోతున్నది. ఈ రెంటికి మధ్య సమతూకాన్ని సాధించడం ఎట్లాగా? వ్యక్తిగతంగా తాత్కాలికంగా ప్రయోజనం ఇచ్చేది సంక్షేమం, సమాజం మొత్తానికి దీర్ఘకాలికంగా మంచి చేసేది అభివృద్ధి. రెంటిని సమన్వయం చేయటం ఎట్లా? ఈవేళ భారతదేశంలో మౌలికమైన పోరాటం ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం ఆ కులం కాదు. ఇదంతా ఊరికి చెత్త చెదరం. నిజమైన పోరాటం ఒక పేద దేశంలో అభివృద్ధికి, దీర్ఘకాల సామూహిక అభివృద్ధికి, స్వల్పకాల వ్యక్తిగత ప్రయోజనానికి మధ్య సమన్వయాన్ని సాధించడం ఎట్లా? మరి తెలంగాణ ఎన్నికలు చూడండి. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు నెగ్గల అసెంబ్లీలో. గ్రామీణ ప్రాంతాల్లో నెగ్గింది. ఎందుకని? ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ఫలితాలు మాకు అంత నమ్మకం కలిగింది కాబట్టి అభివృద్ధి కోసం ఓటేశారు. పార్టీలు ఏదన్నా కానివ్వండి, పార్టీలకు అతీతంగా వేశారు. మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి ఫలితాలు అనుకున్నంత కనిపించట్లేదు కాబట్టి తాత్కాలికంగా సంక్షేమం ఓడిస్తామంటే కాంగ్రెస్ పార్టీ అదే హామీలు ఇచ్చింది, ఇక హామీలు కొట్టేశారు. ఈ రెంటిని సమన్వయం చేయటం ఎట్లా? సంక్షేమం కావాలి, కానీ సంక్షేమమే పరిపాలన అయితే అప్పు చేసి పప్పు కొడి తింటే దేశం సర్వనాశనం అవుతుంది, ఎల్లకాలం బేదరికం కొనసాగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుంది సార్? సంక్షేమం ఒకటే చాలదని ప్రజలు ఓటేశారు. కానీ ఆర్థికంగా ఎంత సంక్షోభాన్ని వచ్చిందంటే గత 5 ఏళ్ల కాలంలో చేసిన దుష్పరిపాలన వల్ల, నేర సమానమైన నిర్లక్ష్యం వల్ల ఈవేళ ఆర్థిక సంకటం నుంచి బయటపడాలని చెప్పంటే చాలా చాలా కష్టపడాలి. ముందు రోజువారీగా మీరు ఆర్థిక సంకటం నుంచి బయటపడితే ఏదన్నా రేపటి గురించి ఆలోచించవచ్చు. ఈవేళ తిండికి డబ్బులు లేకపోతే, ఈవేళ జీతాలకు డబ్బులు లేకపోతే, ఈవేళ రోజువారీ పనులకు డబ్బులు లేకపోతే ఆ ప్రభుత్వం పనిచేయాలి. గురించి ఆలోచించడం చాలా కష్టం. ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దానికి చాలా లోతైన కసరత్తు చేయాలి. సమయ సందర్భంగా నేను బాగా భయంగా మాట్లాడుతున్నాను. బట్ ప్రజల సమస్యల గురించి ఆపేసి తిరుపతి లడ్డు వివాదం కావచ్చు, మతపరమైన సమస్యలు తీసుకొచ్చి పోరాడుతుంటే డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎవరి విశ్వాసాలు వారివి. మన సోషల్ మీడియా యుగంలో ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం,
నేను మాట్లాడే దానిలో కూడా రేపు పొద్దున చాలా ఇంటర్వ్యూల్లో నేను చెప్పేది ఒకటి హెడ్లైన్ వేసేది. ఎందుకని ప్రజలకు ఆసక్తి కావాలి, ఐబాల్స్ కావాలని చెప్పంటే లాజికల్గా, సిస్టమేటిక్గా, నింపాదిగా, ఎవిడెన్స్ బేస్డ్గా డిస్కషన్ ఎవరికి రుచించదు. మధ్యలో ఒక వాక్యాన్ని ఒక పదాన్ని తీసుకుని జేపీ గారు ఫైర్ అయిపోయారు అంటాడు. ఫైర్ లేదు, బాగలేదు, నేను ఇట్లాగా ఉంటాను. లేకపోతే మరో చోట సంచలనం కలిగించేటువంటి మాటలు ఆయన. సంచలనం ఉండదు, నా దగ్గర సంచలనమే ఉండదు, నింపాదిగా ఉంటుంది. అంటే మనకి సమాజం ఎట్లా ఉందంటే కుక్క మనిషిని కరిచింది అని చెప్పంటే దానిలో ఏం లేదు, మనిషి కుక్కని కరిచాడు అని చెప్పంటే వెంటనే వెళ్ళిపోతుంది. దున్నపోతే ఈనింది అంటే దూడ కట్టేయమంటున్నారు, అంటే దున్నపోతే ఏమిటి ఏంటంటే ఆలోచించట్లా. ఆ సెన్సేషనలిజం అనేటువంటి సమాజంలో బహుశా ఇలాంటి కొంతకాలం ఉంటాయి. కారణం ఎక్కడో మీడియా అని అనిపిస్తుంది సార్. సోషల్ మీడియా యుగంలో మీడియా ఏంటంటే ప్రొలిఫరేషన్ వచ్చింది. చాలా ఎక్కువగా మీడియా ఛానల్ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ దేశంలో మన దేశంలో ఉన్న ఛానల్ లేవు. ఎవరినైనా ఛానల్ పెట్టానంట. కొన్ని వందల ఛానళ్ళు టీవీ ఛానల్లో ఉన్నాయి. కన్సాలిడేట్ కాల మార్కెట్. మనకి మార్కెట్కి అంతమందిని అన్ని ఛానల్స్ని పోషించే కెపాసిటీ లేదు. మన అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ వగేరా ఇంతే పరిమితం. దీన్ని మొత్తం పంచుకోవాలా. కాబట్టి డెస్పరేషన్, పోటీ, ఎట్లా కొట్ల సూపర్లను ఆకర్షించలేదు. దానిలో సెన్స్ ఉందా, నాన్ సెన్స్ ఉందా. ఛానల్ పెట్టే ప్రతి వాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు. పెట్టే ముందు ప్రతి వాళ్ళు, సార్ దేశం కోసం సార్, ప్రజాస్వామ్యం కోసం సార్, అభివృద్ధి కోసం సార్, గొప్ప సమాజం కోసం సార్, మీ లక్ష్యాల కోసం నేను నమ్మేవాడిని, చాలా సంతోషం పోయినవాడిని. ఇప్పుడు ఎవరన్నా వస్తే సరే చేతనైతే చేయబాబు అంటాను. ఎందుకంటే చూసాం, చాలా ఈ సినిమాను చూసాం, మనం చాలా ఛానళ్ళు చూసాం, ఏం చేస్తున్నాయో గమనించాం. కాబట్టి ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. మన దేశాన్ని అనక్కర్లా, ప్రపంచంలో చాలా దేశాలు ఈ ధోరణి మనంత అధ్వానం కాకపోయినా వస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో మరింత వచ్చింది. కనీసం ఈ ఫార్మల్ మీడియా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఫిల్టర్స్ ఉండేవి, కొన్ని గేట్ కీపర్స్ ఉండేవాళ్ళు. కానీ ఒక సంపాదకుడు, ఒక ఎడిటర్ ఎవరో ఉండి ఇది కరెక్టా కాదు, ఈ వార్త వేయగలిందే కాదు, కొంతన్నా ఒక ఫిల్టర్ ఉండేది. ఇప్పుడేముంది, ఒక ఐన్స్టైన్ ఒక మూర్ఖుడు సమానం అయిపోయినారు. ఆ బటన్ నొక్కడానికి, క్లిక్ చేయడానికి, మెసేజ్ చేయడానికి ఒక ఐన్స్టైన్ చెప్పింది, ఒక మూర్ఖుడు చెప్పింది ఒకటి కాదు కదా. మనుషులందరినీ సమానంగా గౌరవించమన్నా కానీ ఐన్స్టైన్ చెప్పింది, మూర్ఖుడు చెప్పింది ఒకటి అని చెప్పిన ఎవడో ఏ మూర్ఖుడు ఉండవు. ఐన్స్టైనే, మూర్ఖుడే. ఇవాళ మన సోషల్ మీడియా యుగంలో ఐన్స్టైన్కి మూర్ఖుడికి తేడా లేకుండా పోయింది. కాబట్టి కొన్ని సందర్భాలు ఉంటుంది. కానీ నేను నమ్మేది, మనం నమ్మాల్సింది, దానికోసం పోరాడాల్సింది ఏంటంటే దీర్ఘకాలంలో నిజము, సమాజ హితం నిలబడతాయి. చెత్త చెదారం తాత్కాలికంగా తారాజోలగినా కూడా కొంతకాలం పోయాక జనం మర్చిపోతారు. ఇదే నిజము, ఇదే సమాజ హితం కోసం లోక్ సత్తా మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు సార్. సో దాని గురించి మాట్లాడాలంటే ఫెయిల్యూర్ నుంచి మాట్లాడడం మొదలు పెడతారా, సక్సెస్ నుంచి మాట్లాడడం మొదలు పెడతారు? నేను పెద్ద రెండు కలిసి ఉన్నా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఒక 5 ఏళ్లలో దేశం అంతా మారిపోవాలని కోరుకునేవాడు నేను. మారడం సాధ్యం, లాజికల్గా కారణం లేదు. మారలేదు కదా, మారలేదు కదా, కాబట్టి నేను ఫెయిల్ అయినట్టేగా. మీరు ఫెయిల్ చేయనుకుంటే ఫెయిల్ చేయను. ఈ భారం అంతా నా మీదే పెడితే 5 ఏళ్ళలో మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ చేయను. కానీ ఇంకో కోణం నుంచి చూస్తే ఈ దేశంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళల్లో వివిధ కారణాల వల్ల ఎఫ్డీఆర్ లోక్సత్తా తీసుకొచ్చిన మార్పులు ఇంకెవరు తీసుకురాడు. 4 రాజ్యాంగ సవరణలు, కనీసం 9-10 పెద్ద చట్టాలు జాతీయ స్థాయిలో, 5-6 పెద్ద జాతీయ స్థాయిలో విధానాల మార్పులు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే లేకుండా సాధ్యమైంది. కాబట్టి రెంటిని చూడాలి. మనం వరకు ఇన్ని సాధించలేకపోయాం 5 ఏళ్లలో, కాబట్టి మనం అంతా కూడా సన్యాసం తీసుకుని మానేద్దాం భారతదేశం గురించి అంటే మూర్ఖత్వం, చరిత్రకి అర్థం కాకపోవటం. మిగతా వాళ్ళకంటే గొప్పగా సాధించాం, చాలా గొప్పవాళ్ళు అనుకుంటే విర్రవేగితే అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. సాధించింది మనకి ఒక ఆత్మవిశ్వాసం ఇవ్వాలి, ఈ దేశాన్ని మార్చగలము. సాధించలేనిది మనలో కసిని పెంచాలి. ఇది జరగకపోతే, ఈ దేశంలో ప్రతి బిడ్డకి అవకాశం రాకపోతే, ఈ దేశంలో నివారించదగ్గ క్లేశాన్ని తొలగించకపోతే, నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడి నాడు తెలియదు కానీ పాపం ఉందని నమ్ముతున్నాను. ప్రతి బిడ్డకి ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాఠవాలను వెలికి తీసే అవకాశం రాకపోతే, ఆ తెలివితేటలు వికసించకపోతే, ఏ తల్లి గర్భాన పుట్టిందన్నది ఆ బిడ్డ బతుకుని శాసిస్తే అది భయంకర పాపం నా దృష్టిలో. అలాగే నివారించదగ్గ క్లేశం, నివారించలేనటువంటి బాధను తొలగించలేము మనం. కొన్ని జబ్బులు మనం ఏం చేయలేము, మరి వృద్ధాప్యంలో మరణం అనివార్యము. కానీ నివారించదగ్గ మరణం కానీ బాధ కానీ తొలగించలేకపోతే మహాపాపం. అది మన పక్కన ప్రేరేపించాలి. అదే సమయంలో ఇది సాధ్యమైన నమ్మకం కలగాలి. అంతేగాని సాధించినవి మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుందిగా నేను ఎప్పుడు అలా అనుకోలేదు. ఎప్పుడు కూడా ఇవి చాలా తక్కువ, మనం చేసింది చాలా తక్కువ. గొప్ప విజయం సాధించడం. ఈ మధ్యనే పెన్షన్ సిస్టంలో నేను గట్టిగా పోరాడాను. దేశంలో గట్టిగా గళం వెప్పి పాత పెన్షన్ పద్ధతి సాధ్యం కాదని, మరి కొన్ని కోట్ల మంది దేశంలో ఉద్యోగులు నన్ను ఇవాళ వాళ్ళ పరమశత్రువుగా భావిస్తారు. నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఈ దేశాన్ని కాపాడాలి, భవిష్యత్తు కాపాడాలి, వచ్చే తరాన్ని కాపాడాలని చెప్పని చాలా మేరకు విజయం సాధిస్తున్నాం. దానిలో ఒక కొలిక్కి వస్తున్నది గొప్ప విజయం.
కానీ నాకు పెద్ద సంతోషం లేదు. ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపాం అంతే. దేశాన్ని గాడిని పెట్టాలంటే ఇంకా చాలా చేయాలి. సో మేధస్సు ఉన్న ఒక అపోజిషన్ లీడర్, అపోజిషన్ పార్టీ లీడర్ని క్యాబినెట్ మినిస్టర్ చేయడం ఇస్ ఇట్ పాసిబుల్? అది రాజ్యాంగబద్ధంగా ఏమీ అడ్డు లేదు. లేదు. కానీ మన పక్షపాత రాజకీయ వ్యవస్థలో సాధారణంగా చేయరు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, కమలా హ్యారిస్ని అడిగారు, ఇదే ప్రశ్న అడిగారు, మీరు రాష్ట్రపతి అయితే మీరు రిపబ్లికన్ పార్టీ నుంచి ఎవరైనా క్యాబినెట్ తీసుకుంటాను ఆవిడ. అలాగే బిల్ క్లింటన్ తీసుకున్నాడు. బిల్ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ నుంచి ఆనాడు డిఫెన్స్ మినిస్టరు రిపబ్లికన్. సో మన భారతదేశంలో అటువంటి పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. అంటే ఈ పార్టీలు ఇంత పోలరైజ్ అయినప్పుడు బహుశా వేరే పార్టీని తీసుకోవడం కొంత కష్టం కావచ్చు. కానీ ఎన్నో సందర్భాల్లో మన దేశంలో కూడా మీరు గమనించినట్లయితే సమర్థుల్ని రాజ్యసభకు తీసుకొచ్చి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆయన మొదట రాజకీయం ఏం లేదు కదా, ఆయన ఎట్లా ప్రధానమంత్రి అయినాడు? ఈ దేశంలో ఆయన్ని తీసుకొచ్చి రాజ్యసభ మంత్రి చేసి తర్వాత మంత్రిగా చేసి ప్రధానమంత్రి చేశారు. అట్లాగే వైకే అలగ్ గారు, నాకు మన్మోహన్ సింగ్ గారు నాకు చాలా ఆప్తుడు. అలాగే వైకే అలగ్ గారు నాకు చాలా ఆప్తుడు, చనిపోయినాడు. ఆయన గొప్ప అగ్రికల్చర్ ఎకానమిస్ట్. ఆయన మంత్రి అయినాడు. ఎట్లా అయినాడు? రాజా రామన్న ఆయన మంత్రి అయినాడు. ఎట్లా అయినాడు? కాబట్టి ఈ దేశంలో సమర్థుల్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఈవేళ కూడా పార్టీ పేరు కూడా నిర్మలా సీతారామన్ పెద్ద రాజకీయం లేదు, లేకపోతే మన ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆయన రాజకీయం లేదు పెద్దగా. ఇప్పుడు పార్టీ సభ్యుడిగా ఉండొచ్చు పార్టీ దీన్ని బట్టి, కానీ ఒక ప్రొఫెషనల్ని తీసుకొచ్చారు, ఒక కాంపిటెంట్ ప్రొఫెషనల్ని. ఆ మాటకు వస్తే మీ రైల్వే మంత్రి కానీ ఐటీ మంత్రి కానీ ఇప్పుడు ఇవాళ ఆయన సివిల్ సర్వీస్ ఉంటాడు, పెద్ద రాజకీయం లేదు ఆయనకి. రాజకీయ పార్టీలో భాగస్వామి, ఎందుకంటే అది దీనిలో ఉంటాడు, కానీ పెద్దగా రాజకీయం చేయడు ఆయన. ఒక మేనేజ్మెంట్ స్టైల్, డెలివరీ ఆఫ్ అవుట్కమ్స్. కాబట్టి జరుగుతోంది. కాకపోతే వేరే పార్టీ వాళ్ళని, మీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తీసుకొచ్చేంత ఉదారత్వం ఇవాళ చాలా కష్టం ఇవాళ ఉన్న పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అసలు ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడుతున్న ప్రసంగాలు నాకు సోదరుడు లాంటి వాడు. ఆయన చిత్తశుద్ధి కల మనిషి, సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉన్నది. నాలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం కాకుండా సమాజ హితం కోసం రాజకీయాన్ని పట్టించుకోవాలి. మీరు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, లేకపోతే బయట ఉండొచ్చు, అది పెద్ద ముఖ్యం కాదు. కానీ రాజకీయాన్ని విస్మరించకూడదు, ద్వేషించకూడదని నేను ఎప్పుడు నమ్మేవాడిని. కాబట్టి నేను మనసారా ఆహ్వానిస్తాను. అయితే ఈ దేశంలో రాజకీయాన్ని మార్చడం ఒక్కరోజు జరిగే పని కాదు. ఎన్నికల్లో నెగ్గటం సరే పరిస్థితులను బట్టి ఉంటుంది, రకరకాల కారణాల వల్ల. రాజకీయాన్ని మార్చాలంటే ఒక తరం కాలం, దీర్ఘకాల దృష్టితో పోరాటం చేయాలి. ఆ ప్రయత్నాన్ని ఆయన చేస్తారని నమ్ముతున్నాను, చేయాలని ఆశిస్తున్నాను. ఎక్కడో డైవర్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది భావిస్తున్నారు. అని కాదు, ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో మీడియా శాసిస్తుంది, ఎజెండా మొత్తాన్ని మీడియా శాసిస్తుంది. మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారే కదండి. కరెక్టే, కానీ పార్లమెంట్లో అద్భుతమైన ప్రసంగం చేస్తే, అసెంబ్లీలో చాలా ప్రామాణికమైనటువంటి చర్చ జరిగితే దాన్ని మనం పట్టించుకోవట్లేదు అసలు. బూతులు మాట్లాడితే బస్తీ మీద సవాలంటే వెళ్ళలోకి వచ్చి గందరగోళం చేస్తే దానికి పతాక శిక్షలు వేస్తున్నాం మనం. రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఏమిటి? పబ్లిసిటీ. మీరు దేనికి పబ్లిష్ చేస్తే అది జరుగుతుంది. మన పిల్లలకి చదువు సరిగ్గా అందకపోతే చదువు ఎందుకు రాలేదంటే మన రోజు పొద్దున్న సాయంత్రంగా చర్చ కావాలి ఈ దేశంలో. అందరికీ చదువు మంచిది అబ్బాయి దాకా. నా దృష్టిలో ఎంతకంటే ముఖ్యమైన విషయం కోట్లేదు. ఆరోగ్యం అందకపోతే దోమలు స్వైరవిహారం చేస్తుంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో కానీ మిగతా చోట్ల ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి చికున్ గుంజాను డెంగీ వస్తుంటే ఎంతకంటే పెద్ద సమస్య మరొకటి లేదు నాకు దృష్టిలో. మిగతావన్నీ చెత్త చెదలా మాట్లాడుకుంటున్నాం అంతే. మన మీద ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ముందు మన గురించి మనం మాట్లాడుకోవాలి, మన బతుకుల గురించి మాట్లాడుకోవాలి. మనకు ఆ శ్రద్ధ లేకపోతే రాజకీయంలో ఉన్నవాడు ఆ పబ్లిసిటీ కావాలి కాబట్టి మీరు ఏది ఆసక్తి ఉంటే అదే మాట్లాడతాడు. మనం కూడా ఆలోచన చేయాలి. నా గురించి నాకు ఉండాలి కదా, నా కుటుంబం గురించి నాకు ఉండాలి కదా తప్పన. నా పిల్లల చదువు గురించి నాకు ఆలోచన ఉండాలి, నా జబ్బుల గురించి నాకు ఆలోచన ఉండాలి, నా సమాజంలో ఉమ్మడి సదుపాయాల గురించి నాకు ఆలోచన ఉండాలి, నా బతుకుల గురించి నాకు ఆలోచన ఉండాలి. నేను దాన్ని పెద్దని మౌన ప్రేక్షకుల్లాగా సినిమాలాగా తెలిపిస్తే వాళ్ళు సినిమాలాగా చేస్తారు. వారిని అంటారు ఎందుకు మీరు? అంతే. సో ఓవరాల్గా మీరు అనుకున్నట్లు ఒక నవ సమాజాన్ని నిర్మించబోతున్నాము అన్న ఆశతో ఇప్పుడు యువత ఉండొచ్చు. ఖచ్చితంగా లాస్ట్. ఇప్పుడు ప్రతి తరం కూడా ఏముంటుందంటే మేము చాలా గొప్పవాళ్ళం, మీరు పనికిమాలిన వాళ్ళు, ఈ యంగ్స్టర్స్ అంతా వాల్యూస్ లేదు, ఇలాంటి మాటలు చెత్త చెదారని చెప్తారు. ఇవి చెత్త చెదారం నేను మొహటంగా చెప్తున్నాను. ప్రతి తరంలోనూ తపన ఉన్నది, టాలెంట్ ఉన్నది, భవిష్యత్తు పట్ల మమకారం ఉన్నది, ఇన్నోవేషన్ ఉన్నది. నిజానికి ఇవి టెక్నాలజీ పెరగడం చేత తరతరాలుగా పెరుగుతున్నాయి. ఈవేళ యూత్లో అద్భుతమైన ఎక్స్పోజర్ ఉంది, టెక్నాలజికల్ ఎబిలిటీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉన్నది, తపన ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో మాకు పెద్దగా వేరే వ్యాపకాలు ఉండేవి కాదు. ఇవాళ చాలా ఎక్కువ వ్యాపకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం డైవర్షన్ ఉండొచ్చు. అది మినహాయిస్తే టాలెంట్ విషయంలో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది గొప్ప పనులు చేస్తున్నారు, కొన్ని స్టార్టప్లు కానీ ఎంత సమాజం గురించి ఆలోచన చేస్తున్నారు. రెండోది, సమాజం ఎప్పుడు కూడా మెరుగుపడుతుంది కానీ చెడిపోవట్ల. కొన్ని రంగాల్లో నష్టం జరిగినా కూడా మొత్తం మీద
మీరు మానవ సమాజంలో మనిషి జీవితాన్ని చూస్తే అద్భుతంగా బాగుపడుతుంది. గతంలో చక్రవర్తులకు సైతం అందినటువంటి భోగాలు ఇవాళ సామాన్యులకు అందుతున్నాయి. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. టెక్నాలజీతో ఏమవుతుందో నాకు అర్థం కాదు, మొత్తానికి వెళ్ళిపోతుంది. రేపు పొద్దున్న లక్షల మంది కోట్ల మందికి పైసా ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది. కరెంట్ లాగా ఆగలేదు. మనకు కొంచెం వేడిగా ఉందనుకుంటే ఏసీ ఉంది మనకి. ఇవన్నీ అక్బర్ చక్రవర్తికి ఉన్నాయా, అశోకుడికి ఉన్నాయా? ఎలాంటి కాలంలో ఉన్నాం? హ్యాన్స్ రోస్లింగ్ అని చెప్పని ఆయన ఒక ఫిజిషియన్ స్వీడన్ నుంచి, ఆయన చనిపోయినాడు క్యాన్సర్ వల్ల ఈ మధ్యకాలంలో. ఆయన మళ్ళీ నేను ఈ వాదన ఆయనకంటే ముందే చేస్తున్నాడు, కానీ ఆయన చాలా అందంగా వాదించాడు. ఆయన చెప్పాడు, ఆయన పుట్టినప్పుడు స్వీడన్ ఈజిప్ట్ వాడు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉండేది. ఈజిప్ట్ అంటే చాలా భేద దేశం, మనకంటే అధ్వానంగా ఉన్న దేశం చాలా. మా పిల్లలు మన కైరో ఎయిర్పోర్ట్కి వెళ్తే చెప్పారు అసలు మనతో పోలిస్తే నథింగ్ అని చెప్పని. కానీ ఒక్క జీవితం కాలంలో ఈజిప్టు స్వీడన్ అయింది. ఇది ఈ యుగంలో మాత్రమే సాధ్యం. ఒక అద్భుతమైన కాలంలో మనం ఉన్నది మర్చిపోతున్నాం. కాబట్టి భవిష్యత్తు మరింత అందంగా ఉంటుంది. కాకపోతే దాన్ని కేవలం టెక్నాలజీ ఒక్కటే కాకుండా, వ్యక్తుల శ్రమ మాత్రమే కాకుండా వ్యవస్థను బాగు చేసుకుంటే మరింత అద్భుతంగా ఉంటుంది. అవకాశాలు అందరికీ అందుతాయి. అది సాధ్యం. దానికోసం మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా అది సాధించగలం. డెఫినెట్లీ అది సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.